సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పోతే మనలాంటి వాళ్ళు ఇప్పుడు నేను మంగళగిరిలో 2-3 రోజుల నుంచి చాలా సీరియస్ గా తిరుగుతున్నాను. చూస్తున్నా వీడియోస్ చాలా బాగా జనాలు రిసీవింగ్ కనపడుతున్నారు. తిరుగుతున్నప్పుడు చాలా మంది ప్రజలు అయ్యా మాకు పలానా పార్టీ అన్యాయం చేసింది, వాస్తవంగా వేరే పార్టీకి వేద్దామనుకుంటున్నాం, కానీ నువ్వు వచ్చావు కదా ఒకసారి చూస్తామయ్యా. సూపర్ సూపర్ సూపర్. నాకు ఒక 10 ఆన్సర్లు ఈ విధంగా వచ్చినాయి. గ్రేట్ గ్రేట్. వాస్తవంగా దీంట్లో దాపరికాలే ఉంది. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా నష్టపోయామయ్యా, ఈసారి తెలుగుదేశంకి వేద్దాం అనుకున్నాం, మరి నువ్వు వచ్చి ఓటు అడుగుతున్నావు, నిన్న కాదనలేము, ఒక్కసారి చూస్తామయ్యా నిన్ను అనే మాట ఒక 10 మంది దగ్గర నుంచి వచ్చింది. చాలా ధైర్యాన్ని ఇస్తుంది మీకు అది. ఇంకొక 10 మంది ఆ పార్టీ చేయలేదు ఈ పార్టీ చేయలేదయ్యా, అసలు ఎవరికో నోటా గుద్దుదాం అనుకున్నాం, ఏదో నీలాంటి అబ్బాయి వచ్చాడు చదువుకున్న అబ్బాయి జడ్జి, ఒకసారి చూద్దాం. ఇంకొక 10-15 ఆన్సర్లు వచ్చినాయి. నేను తిరిగిన 1500లో నుంచి ఒక 25 ఆన్సర్లు ఈ విధంగా రావటం వల్ల ఏమైంది నరసింహరావు గారు, ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడే ప్రజల్లో 25 మంది ఆలోచించడానికి ఇష్టపడ్డారు. కరెక్ట్ కరెక్ట్. ఈ 25 మంది రేపొద్దున 2500 అవదా, 2500 25,000 అవదా? అంటే అసలు నువ్వంటూ పార్టీ పెట్టకపోతే, నువ్వంటూ పాంప్లెంట్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే, నువ్వంటూ అమ్మ తెలుగుదేశానికి వేయద్దు వైఎస్ఆర్సీపీకి వేయద్దు, ఇదిగో నేను ఆల్టర్నేటివ్కి వచ్చాను నువ్వంటూ వెళ్ళకపోతే అసలు ప్రజలకు ఆల్టర్నేటివ్ థాట్ ఎక్కడొస్తుంది? అసలు ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. దేర్ ఇస్ నో ఆప్షన్ టు ద పీపుల్. మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఆప్షన్ ఇవ్వటమే కాదు, ఆప్షను నేను అని ప్రజలకి చెప్పాలి. చెప్పాలి. నేను మీ ద్వారా మీలాంటి ప్రామినెంట్ అండ్ ఒక రిలయబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నది ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సంక్షేమం చేస్తున్నాడు, నేను కాదనటంలా. నో డౌట్ చంద్రబాబు నాయుడు లాంటి ఆయన రోడ్లు వేసాడు, బ్రిడ్జిలు కట్టాడు, నో డౌట్ లేదు. నో డౌట్ ఇందిరమ్మ లాంటి కాంగ్రెస్ పార్టీ కట్టింది. కానీ ఇంతకంటే బాగా చేసే అవకాశం శ్రవణ్ కుమార్కి ఉందేమో, ఇంతకంటే బాగా చేసే అవకాశం ఇంకొక ఎస్టీ కట్టిన శాసనసభలో, ఆ కట్టిన పార్లమెంట్లో ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కదా. అది కదా వాళ్ళు కోరుకుంది, అది కదా డెవలప్మెంట్. అసలు రియల్ డెవలప్మెంట్ అంటే అది కదా నరసింహరావు గారు. ఇప్పుడు మీరు ఒక వ్యవస్థలో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో, రాజకీయాల్లో ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎప్పుడైతే ఉండదో, ఆ వ్యవస్థలో ఎవరైతే ఆధిపత్య ధోరణిలో ఉన్నారో వాళ్ళదే రాజ్యం అయిపోతుంది. ఇప్పుడు చూడండి 2014-19లో ఏం చేసిందని 23 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అంటే వర్స్ట్ పరిపాలన చేసిందనే కదా, వర్స్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసింది, రాష్ట్రాన్ని దోచుకుందనే కదా. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా నాలాంటి వాళ్ళు చాలామంది విమర్శించారు, తెలుగుదేశం కూడా విమర్శించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశంలో వచ్చిన మార్పు ఏంటి ఆలోచించండి. తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉండి చాలా అద్భుతమైనటువంటి విజయాలు చేసింది, ప్రజల కోసం పోరాటం చేసింది, ప్రజల ఆలోచనాత్మక విధానంలో చైతన్యపరిచింది. కాబట్టి ఇంకోసారి తెలుగుదేశం తీసుకొద్దామని అనుకుంటున్నారా, లేకపోతే తెలుగుదేశం ఏమైనా కొత్త పార్టీయా? కాదు. ఇక్కడ ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేస్తుందని మీలాంటి వాళ్ళంతా చెప్పి, వైసీపీ తప్పు కాబట్టి టీడీపీ కోటేద్దామని ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చారు. అందులో డౌట్ లేదు. సో రాజకీయ పార్టీకి, పెద్ద రాజకీయ పార్టీగా ఉండి సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ని పాలించిన తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఇంట్లో కూర్చున్న రోజుల్లో వైసీపీ పైన పోరాటం చేసిన వాళ్ళు మీరు. ఒక అడ్వకేట్గా, ఓ ఎమ్మెల్యేగా ఉంటే వేరు కదా. కోర్టులో ఫైట్ చేయడం వేరు, శాసనసభలో ఫైట్ చేయడం వేరు, ఖచ్చితంగా వేరు. అంటే 2019లో 23 సీట్లు తీసుకున్న తెలుగుదేశం పార్టీ 2024లో ఈ 5 సంవత్సరాల్లో మాకు అధికారం ఇవ్వని అర్హతని ఎక్కడ సాధించింది అంటున్నా నేను. వాళ్ళు బాలేదు, జగన్మోహన్ రెడ్డి బాలేదు కాబట్టి మాకేయండి. అంతే. రేపొద్దున 2024 నుంచి 2029 వరకు మళ్ళీ మీరు వాయిస్ పరిపాలన చేస్తే ఈయన బాగలేదు కాబట్టి ఆయన బాగలేదు, ఆయనకి వేయాలి. ఇది కాదు డెమోక్రసీ అంటే. కరెక్ట్. ఒక వ్యవస్థలో 5 సంవత్సరాలు చాలా వాల్యుబుల్ నరసింహరావు. అరే ఒక 6 నెలల వ్యవధిలోనే ప్రపంచ దేశాలు ఆర్థికంగా దూసుకొని వెళ్ళిపోతున్నాయి. 6 నెలల కాలంలోనే ఒక 6 నెలలు చైనా గొప్పదైతే ఇంకో 6 నెలలు జపాన్ గొప్పదవుతుంది, ఇంకొక 6 నెలల్లో ఇజ్రాయెల్ గొప్పదైతే ఇంకో 6 నెలల్లో జస్ట్ ఎవ్రీ ఫైనాన్షియల్ క్వార్టర్లో చేంజ్ జరిగిపోతుంటే 5 సంవత్సరాల పాటు మీరు ఎలాగ ఒక పాలకులకు ఇచ్చేసి ఇంకోసారి చూద్దామని అనుకుంటాం. సో ఇది ఒక వ్యవస్థలో మార్పు కోసం చేస్తున్న పోరాటం నరసింహరావు గారు. ఈ పోరాటంలో ఎంత సక్సెస్ సాధిస్తామనేది నేనైతే చూడను కానీ, బట్ సక్సెస్ మెజర్ చేసేది
డెవలప్మెంట్తో కాదు. నా సక్సెస్ని మెజర్ చేయాల్సింది అటెంప్ట్తో. ఓకే, ఇప్పుడు నా అటెంప్ట్ సిన్సియర్గా ఉందా లేదా, నేను అసలు ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ ది రిజల్ట్. సో ఈ ఎలక్షన్లో మీ టార్గెట్ టు డ్రా ద అటెన్షన్, అటెంప్ట్ అంతే. ఓట్లు ఎంతో కొంత ఓట్లు ఐ తీసుకోవాలి. షుడ్ మేడ్ ప్రాంప్ట్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ చేసి అసలు ఒక 175 నియోజకవర్గాల్లో ఒక సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే సీట్లకి ఎందుకు పోటీ పడకూడదు? ఇప్పుడు నేను తాడిపత్రిలో నుంచోబెట్టిన అబ్బాయి పేపర్ బాయ్, జేసీ దివాకర్ రెడ్డి, ఆ ఫ్యామిలీస్లో వందల వేల కోట్ల రూపాయల ఫ్యాక్షనిస్టులు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో ఒక పేపర్ బాయ్ నుంచున్నాడు. రోజు ఆ తాడిపత్రిలో వాళ్ళ ఇంటికి పేపర్ అని ఇసిరేసే పేపర్ బాయ్ నవ్ ఈజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. అక్కడ తను ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే, నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నేను అతనికి ఒకటే చెప్పా, రేపొద్దున మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్న నీకు ఓటేస్తే చాలు. వాళ్ళు నమ్మితే చాలు కదా అమ్మా నాన్న, ఫస్ట్ బిలీవ్. నువ్వు లీడర్ అని మీ అమ్మా నాన్న నమ్మితే చాలు నాన్న. ఆఫీస్ బాయ్ నువ్వు 100 కోట్లు 1000 కోట్ల ఉన్న ఆస్తిపరుడు పక్కన కుర్చీలో రిటర్నింగ్ ఆఫీసరు అందరిని పిలిచి మీటింగ్ పెడతాడు నరసింహరావు గారు ముందు రోజు. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు పెట్టినప్పుడు ఈ పక్కన కంటెస్టింగ్ క్యాండిడేట్లు అందరూ మ్యాండేటరీగా అటెండ్ కావాలి. ఆడి పక్కన 100 కోట్లు 1000 కోట్లు సాధించిన వాడి పక్కన నువ్వు కుర్చీ వేసుకొని కూర్చోవాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టరీ. అంతే కదా, వర్గాల్లో అవసరం లేదు. బాంచన్ దొర నీ కాలు మొక్కుతానని కూర్చున్న వ్యవస్థలో నుంచి కాలు మీద కాలు వేసుకుని నువ్వు ఎమ్మెల్యేగా కూర్చున్న ఒక ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక పక్కన కూర్చున్నావు అంటే అది మన వర్గాలకు చాలా గొప్ప విజయం. ఈవెన్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఆయన 80 కోట్లు తీసుకొని 100 కోట్లు తీసుకొని ఒక సాధారణమైన లాయర్ రేపొద్దున అతనికి ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఉంచున్నాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి టైం పాస్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, రేపొద్దున పవన్ కళ్యాణ్ లాంటి ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేసే వాళ్ళకి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేని, ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపించకూడదు. నారా లోకేష్ లాంటి అనాలోచిత యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తికి అసెంబ్లీ గేట్ తాకూడదు. వాళ్ళు నామినేట్ పదవులు తీసుకొచ్చుకుని వెళ్ళటమే కానీ ప్రజాప్రతినిధులుగా మాత్రం అసెంబ్లీకి వెళ్ళకూడదు. నారా లోకేష్ లాంటి ఒక బూర్జువా మనస్తత్వం పులిమి పుచ్చుకున్నటువంటి ఒక నియంత పరిపాలన కలిగినటువంటి నారా లోకేష్ లాంటి, పవన్ కళ్యాణ్ లాంటి అనాలోచితమైన వ్యక్తులు రేపు అసెంబ్లీకి వెళితే అసెంబ్లీలో ఖచ్చితంగా అది అసలు ఒక సిగ్నిఫికెంట్